నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కీమా కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిల్ మేకర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండు కొబ్బరి తురుము, పల్లి, నువ్వులు, ఎండుమిర్చి వేయింపుకొని మిక్స్ చేసుకున్న పౌడర్, పసుపు, కారం, ఉప్పు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియా పౌడర్, గరం మసాలా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి, నీళ్ళని పోసి పెట్టుకోవాలి. నీళ్ళు వేడెక్కిన తర్వాత మిల్ మేకర్ని అందులో వేసుకొని ఒక 5 minutes ఉంచాక ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న వాటిని మనం చేతితో వాటర్ లేకుండా ఇలా పిండుకుంటూ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిల్ మేకర్ కీమా కూడా మనకు దొరుకుతుందండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కాక ఒక 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అలాగే శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్ మేకర్ కీమాని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఒక 5 minutes తర్వాత 5 minutes ఉడికించుకున్న తర్వాత ఎండు కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి. చాలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు కారం, ధనియా పౌడర్, గరం మసాలా, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనం సిమ్లో పెట్టుకుంటే మొత్తం ఇదంతా పొడి పొడిగా అవుద్ది. ఇప్పుడు ఒక 5 minutes తర్వాత మనం ఈ పొడిని, పల్లి పొడిని కూడా ఇందులో వేసుకొని ఈ కర్రీకి ఎక్కువగా ఫ్లేవర్ వచ్చేది ఈ పొడి వల్లనే అండి. సో ఇప్పుడు అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన మిల్ మేకర్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన మిల్ మేకర్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.